ప్రపంచంలోని ఆస్తిపరులందరూ భూమి మీద పెట్టుబడి పెట్టిన వారే. ప్రపంచంలోని ఉన్న టాప్ 100 బిలియనర్స్ లిస్ట్ తీసి చూడండి. బిజినెస్ ఏదైనా కావచ్చు, టెక్నాలజీ ఏదైనా కావచ్చు. కానీ వీళ్ళందరి దగ్గర కామన్‌గా ఉండే ఒకే ఒక ఆస్తి ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. అవును. ప్రపంచంలోని ఆస్తిపరులందరూ భూమి మీద పెట్టుబడి పెట్టిన వారే. స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు. కరెన్సీ విలువ తగ్గొచ్చు. టెక్నాలజీ మారొచ్చు. కానీ భూమి విస్తీర్ణం మాత్రం పెరగదు. జనాభా పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి భూమి విలువ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. డబ్బు సంపాదించడం ఒక విషయం. ఆ డబ్బును ఆస్తిగా మార్చుకోవడం మరో విషయం. చాలామంది సంపాదిస్తారు, ఖర్చు చేస్తారు, మళ్ళీ సంపాదిస్తారు. కానీ సంపదను నిర్మించాలనుకునే వాళ్ళు తమ సంపాదనలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడిగా మారుస్తారు. అందులో రియల్ ఎస్టేట్ కూడా ఒక ముఖ్యమైన సాధనం. ఎందుకంటే భూమి పరిమితమైంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు పెరిగితే ఆ ప్రాంతంలోని ప్రాపర్టీకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ధనికులు ఎప్పుడూ ఒక నానుడి నమ్ముతారు. డబ్బును బ్యాంకులో దాచడం కాదు, దాన్ని భూమిలో పాతిపెట్టాలి. అది ఆస్తిగా మొలుస్తుంది అని. అందుకే వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. పెద్ద ఎకరం కొనక్కర్లేదు. మీ బడ్జెట్లో చిన్న ప్లాట్ లేదా ఊరికి దూరంగా చిన్న ముక్క భూమి కొనిపెట్టండి. సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన దాన్ని ఆస్తిగా మార్చుకోవడం కూడా నేర్చుకోండి.